తులసి మీ సంజయ్ బాబుతో చాలాసేపు మాట్లాడారు. ఓహో, వచ్చిందా? ఆ తులసి కూడా వచ్చిందా? కన్న కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని నా అల్లుడు మనసు కూడా దాని వాగుడుతో మార్చేసిందన్నమాట. నా ప్లాన్ అంతా అప్సెట్ చేశారు కదా అత్తయ్య గారు. ఛ! తులసి 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 తులసి, ఇంత ఇంత ఇంతలా చేస్తావా? ఏమండి ఏమండి కాఫీ 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 కాఫీ. ఏమైందండి? ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నారేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఆ తులసి మన అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తుంది. ఆ జ్యోతిని రిలీజ్ అయ్యేలా చేసింది. మన అమ్మాయి కోరినట్టు మీరు మాటిచ్చిన ప్రకారమే జరిగింది. మంచిదే కదండి. ఏయ్! ఏంటి మంచి? ఏంటి మంచి? ఆ జ్యోతి మన అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టాడో తెలుసు కూడా మంచి అంటావిటు నువ్వు. మంచి మంచి అంట. ఈసారి జ్యోతిరాదిత్యలో తప్పకుండా మార్పు వస్తుందండి. మన అమ్మాయి మీద తనకున్న ప్రేమ పూర్తిగా మర్చిపోతాడు. మన అమ్మాయి వైపుకి రాడు అని నువ్వు గ్యారంటీ ఇస్తున్నావా? ఇవ్వగలవా? అవునులే, నువ్వు నీ కూతురు, ఆ తులసి వాళ్ళ కుటుంబం అందరిది ఒకటే తీరు. నేను తెంచేసిన బంధాన్ని నువ్వు తెంచుకోకుండా ఇంకా ఆ తులసి కుటుంబం మీద అభిమానం చూపిస్తున్నావు కదా. నువ్వు నమ్మినట్టు ఆ జ్యోతిని నేను నమ్మను. వాడు బయట ఉంటే వాడు ఎప్పటికైనా మన అమ్మాయి కాపురానికి ప్రమాదమే. అది నాకు అవమానమే. అవమానం. వాణ్ణి వదలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? తులసి, నువ్వు చమత్కారివి. మాటలతో మభ్యపెట్టిన నిన్ను నీ కొడుకుని వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టను. విష్ణు, అత్తయ్య గారు జ్యోతిని తీసుకొచ్చేశారు. త్వరగా రా. జ్యోతి, వదినా. జ్యోతి, నువ్వు కావాలని ఏ తప్పు చేయకపోయినా నువ్వు చేసేలా రెచ్చగొట్టి నీ మీద లేనిపోని కేసులు పెట్టి ఆ నందిని గోవర్ధన్ గారు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, నీ గురించి అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో అది తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. కానీ నిన్నిలా చూశాక ఒక్కసారిగా ఆ బరువు దిగిపోయింది. పెద్ద గండం దాటినట్టు అనిపిస్తుంది. జ్యోతి, అమ్మా, జ్యోతి సంజయ్ని కొట్టాడని చెప్పి అడ్డొచ్చిన పోలీసుల్ని కొట్టాడని వీడసలు బయటికి రాలేని కేసులు పెట్టి శిక్ష పడేలా చేయాలనుకునే వాళ్లకు సరైన సమాధానం చెప్పి జ్యోతిని బయటికి తీసుకొచ్చేశాం.
చాలా సంతోషంగా ఉందమ్మా. కేసులు వెనక్కి తీసుకునేలా ఆ నందినితో మాట్లాడమనేసి సంజయ్తో చెప్పాను విష్ణు. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది మంచి విషయమే. కానీ ఆ నందిని గోవర్ధన్ల బుద్ధి మాత్రం అంత తొందరగా మారదు. లోపలికి రండి అత్తయ్య. ఒక్క నిమిషం రేవతి. ఇన్నాళ్ళు వీడికి పట్టిన పీడ, వీడి మీద పడిన అందరి కళ్ళ దృష్టి పోవాలంటే గుమ్మం బయట నుంచే అది బయటికి పోవాలి. వెళ్ళి బిందులో నీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య. కూర్చోరా. జ్యోతి లే. జ్యోతి, ఇన్నాళ్ళు నువ్వు జైల్లో అనుభవించిన జీవితం, మానసికంగా నువ్వు అనుభవించిన నరకమంతా ఒక పీడకల అనుకుని మర్చిపో. ఇది పునర్జన్మనుకో. ఈ క్షణం నుంచి నీ కొత్త జీవితం మొదలైందనుకో. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలిరా. రా, లోపలికెళ్ళు. విష్ణు, తీసుకెళ్ళు. వెళ్ళు. రేవతి, వీణ్ణి పెద్ద గండంలోంచి వాణ్ణి బయట పడేశాం, కానీ ఇంకా మనం వాణ్ణి కాపాడుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. అత్తయ్య? అవును రేవతి, శిక్ష నుంచి జ్యోతిని తప్పించాం, కానీ లక్ష్మి ప్రేమను వాడింకా పూర్తిగా మర్చిపోలేదు. లక్ష్మి కోసం మళ్ళీ వాడు అటు వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. జ్యోతి బయటకొచ్చాడు గనక ఆ గోవర్ధన్ నందిని కలిసి జ్యోతినో కంట కనిపెడుతూనే ఉంటారు. లక్ష్మి కోసం జ్యోతి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి ఇంతకంటే పెద్ద గొడవలే అవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి. అవునత్తయ్య, ఇప్పటికైనా జ్యోతిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు మీరెందుకు చెప్తున్నారు, ఇప్పుడు తనకు అర్థమవుతుంది. అవును, పద. ఏంట్రా దొంగ వేషాలు వేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎందుకు వాగావు? మా అమ్మ నీతో నాటకం ఆడించిందా? మా అమ్మ నీతో అబద్ధం చెప్పించిందా? మా అమ్మ ఏంటో, మా అమ్మ మంచితనం ఏంటో నీకు తెలుసా? ఈశ్వర్, ఝాన్సీ, మధ్యలో ఏం మాట్లాడుకు ప్లీజ్. రై, నువ్వుగా మా అమ్మ గురించి వాగలేదు. నీతో ఎవరో ఇలా నాటకం ఆడిస్తున్నారు. ఎవరు చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకునేలా ప్రవర్తిస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పరా. అయ్యా, నేను చెప్పేదే నిజమయ్యా. ఏంట్రా నిజం? మీ భార్య ఝాన్సీ గారు తల్లి కావాలని ఆరాటపడితే ఆమె ప్రాణాలకే ప్రమాదమని మీ అమ్మ తులసి గారు చెప్పమన్నారు. నేను అదే చెప్పాను. ఒట్టు, ఇది నిజమయ్యా. నన్ను ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని చెప్పినా చెప్తాను, ఇదే చెప్తాను. రేయ్, ప్రమాణాల పేరుతో దేవుడి ముందు కూడా అబద్ధాలాడే వాళ్ళు ఉన్నారు. నేను నిన్ను నమ్మను. నన్ను, నా భార్యను మా అమ్మ ఎప్పటికీ విడదీయాలని చూడదు. ఈశ్వర్, ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మని వెనకేసుకొస్తున్నావు. అవును ఝాన్సీ, మా అమ్మ అంటే నాకు అంత నమ్మకం. బ్లైండ్ గా నువ్వు ఇలా నమ్ముతున్నావని వీడిని వెతికి పట్టుకోవడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా వీడి కోసం చాలా రోజులు సెర్చ్ చేసి కష్టపడి వీడిని పట్టుకున్నాను. పట్టుకొని తీరా నిజాలు చెప్తుంటే నమ్మవేంటి ఈశ్వర్? నిజంగా ఇతను రిషికేష్ గురువే అయితే ఇలా విగ్గుతో
జుట్టు గడ్డం పెట్టుకొని ఎందుకు కనిపిస్తాడు? నా నుంచి ఆ రోజు ఎందుకు తప్పించుకుంటాడు? వీడు చెప్తుంది నిజం ఈశ్వర్. దయచేసి ఇప్పటికైనా నమ్ము. నన్ను నిన్ను వేరు చేయడానికే మీ అమ్మ ఇతనితో అలా చెప్పించింది. అవునయ్యా, మీ భార్య చెప్పింది నిజం. నేను చిన్న చిన్న వేషాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నెలలో 4-5 రోజులకు ఏదైనా వేషం పడితే చేసుకునేవాణ్ణి. నా గురించి మీ అమ్మ ఎలా తెలుసుకున్నారో కానీ మీ విషయంలో, మీ భార్య విషయంలో అలా ప్రాణహాని ఉందని 6 నెలల వరకు మీరు దాంపత్య జీవితానికి దూరంగా ఉండమని చెప్పమన్నారు. నేను కూడా అదే చెప్పానయ్యా. విన్నావు కదా? ఇప్పుడు కూడా నమ్మవా? మరి ఎలా ప్రూవ్ చేస్తే నమ్ముతావు? ఈశ్వర్, మీ అమ్మ మీద కోపంతో నేను నిన్ను కొద్ది రోజులు అవాయిడ్ చేశాను. కానీ నిన్ను బాధపెట్టడం కరెక్ట్ కాదని నీకోసం నేను ఎంత ఆరాటపడ్డానో, ఎన్నిసార్లు పాల గ్లాస్ పట్టుకొని వచ్చానో. కానీ మీ అమ్మ ఏం చేసిందో నీకు తెలీదు. నువ్వు నేను కలవకూడదని ఒక రాత్రి పాలల్లో నిద్ర మాత్రలు కలిపింది. ముందు ఈ పాలు తాగు. ఈశ్వర్, ఝాన్సీ, ఇంత అందంగా నువ్వు నా దగ్గర ఉంటే నాకు నిద్ర రావడం ఏంటో. ఐఎమ్ సారీ ఝాన్సీ. గుడ్ నైట్. ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్. ఒక రాత్రి పాలల్లో బల్లి కూడా పడిందని డిస్టర్బ్ చేసింది. ఇదిగో ఈ పాలు తాగు. ఈశ్వర్, ఝాన్సీ. అమ్మ డోర్ కొడుతుంది ఝాన్సీ. ఈ టైంలో ఆవిడ మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? అమ్మా, ఈశ్వర్, ఈశ్వర్. అమ్మా, అమ్మా. పాలు ఎవరూ తాగలేదు కదా? అమ్మయ్యా. ఇంకా తాగలేదమ్మా. ఏమైందమ్మా? అది అది ఇందులో బల్లి పడింది ఈశ్వర్. ఇంకో రాత్రి జ్యోతిరాదిత్యతో నువ్వే తోడుగా పడుకోవాలని నిన్ను జ్యోతి రూమ్కి పంపింది. ఈశ్వర్, ఏమైందమ్మా? ఈ రాత్రికి ఈశ్వర్ జ్యోతి రూమ్ లో ఉంటే మంచిది. నేను వాడి రూమ్లోనే పడుకుంటాను. సరే అమ్మా. అలాగేరా. మనల్ని వేరు చేసింది. అన్నీ గుర్తు చేసుకో. మనం సంతోషంగా ఉండాలని కోరుకునే మహాతల్లి అయితే మనం రూమ్లో ఉండగా మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? అమ్మకి నీ మీద ఎందుకు అంత కోపం ఉంటుంది? ఎందుకంటే మన పెళ్లిలో మీ అమ్మ ఉండకూడదని నేను కండిషన్స్ పెట్టాను. రేవతిని ఇంట్లో కూడా నేను పిఏగా చూస్తున్నానని మీ అమ్మ నా మీద కోపం పెంచుకుంది. నాకు పొగరు ఎక్కువ అని, అహంకారం ఎక్కువ అని నన్ను మీ అమ్మ శత్రువుగానే చూస్తుంది. అందుకే ఇలా చెప్పించింది. నన్ను నిన్ను వేరు చేస్తుంది ఈశ్వర్. ఆమెకు పెద్ద కోడలంటేనే ఇష్టం. ఆమె ముందు పిల్లల్ని కనాలి. అంతవరకు ఏదో విధంగా నన్ను నీ నుంచి దూరం చేస్తూనే ఉండాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నువ్విప్పుడు కూడా నన్ను నమ్మకుండా మీ అమ్మని నమ్మితే ఇక నువ్వు నేను కలిసి బ్రతకడంలో అర్థమే లేదు. అత్తయ్య,
ఉమ్, ఝాన్సీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వంట సంగతి నేను చూసుకుంటాను కదత్తయ్య. మీకెందుకు శ్రమ? ఆ, చాలా ఏళ్ళు ఇటు ఇంట్లోనూ అటు క్యాటరింగ్ సర్వీస్ నడుపుతూ మీరు చాలా కష్టపడుతున్నారు. కోడళ్ళొచ్చాక కూడా మీరన్ని పనులు చేయడం ఏంటత్తయ్య? మీరు రిలాక్స్ అవ్వండి. మరేం పర్వాలేదు రేవతి. జ్యోతి, జ్యోతి రా భోంచేద్దు. జ్యోతి, ఇక్కడే ఆగిపోయావేంట్రా? రా భోంచేద్దు గాని. అమ్మా, ఏంట్రా? లక్ష్మి నేను కలిసిన ఫోటో అక్కడ ఉండాలి. ఎవరు తీశారు? ఎవరు తీస్తే ఏంట్రా? ఇక్కడ ఫోటో ఎవరు తీశారో ముఖ్యం కాదురా. నీ మనసులోంచి లక్ష్మి జ్ఞాపకాలు తీసేయడం ముఖ్యం. రే జ్యోతి, నేను నిన్నెంత బాధ్యతగా పెంచానో చదివించానో అంతే బాధ్యతగా నువ్వు కూడా నడుచుకున్నావు. మంచి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించావు. నువ్వు పనిచేసే ఎంఎన్సీలో పేరు తెచ్చుకున్నావు. అందుకే నీ మీద పోలీస్ కేసైనా కూడా నేను వాళ్లతో మాట్లాడి మళ్ళీ నీ జాబ్ నీకొచ్చేలా చేశాను. ఇంత మంచి కెరియర్ని, జీవితాన్ని పాడు చేసుకోవాలని చూడకు. ఆఫీస్ కొలీగ్తో చేరి వాడి మాటలు వింటూ వాడితో కలిసి డ్రింక్ చేసి చెడ్డదారి పట్టింది చాలరా. ఇంకా వాడితో మాట్లాడటం కానీ కలిసి తాగడం కానీ చేయకు. అసలు తాగుడు జోలికే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇక వెళ్తే మేమందరం నీతో మాట్లాడడమే మానేస్తాం. రే జ్యోతి, ఇంతమంది ప్రేమతో నీ మంచి గురించే చెప్తున్నారా? అర్థం చేసుకో. సంజయ్తో లక్ష్మి పెళ్లి జరిగిపోయినప్పుడే లక్ష్మి ప్రేమకి నువ్వు దూరం అయిపోవాలని ఆల్రెడీ చెప్పాను. ఈ ఒక్క మాట నీ మనసుకు తీసుకోవడానికి, ఇది నిజమే అని ప్రాక్టికల్ గా ఆలోచించడానికి ఇన్నాళ్లు టైం పట్టిందనుకో. ఇంకా వద్దురా, తన గురించి ఆలోచించడం మానే. నీ ప్రేమ మూలంగా 2 సార్లు అరెస్ట్ అయ్యావు, కష్టపడ్డావు. ఇంకా కష్టాలు నీకొద్దురా. నీ లైఫ్ మీద కాన్సంట్రేషన్ చేయి, లక్ష్మి గురించి ఆలోచించుకో. నిజమైన ప్రేమ అంటే ఎప్పుడూ సంతోషమే కోరుకోవాలరా. నువ్వు మరోలా తప్పుగా తీసుకోనంటే ఒక విషయం చెప్తాను విను. నువ్వు లక్ష్మి ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ నీ ప్రేమ కంటే లక్ష్మి ప్రేమ గొప్పదిరా. అవును, నీ సంతోషం కోసం, నీ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడింది, నందినితో గొడవ పడింది. తను ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంది. ఇప్పుడు కూడా నీ మీద పెట్టిన కేసులు ఆ నందిని, సంజయ్ వెనక్కి తీసుకున్నారంటే దానికి లక్ష్మియే కారణం. నీ జీవితం బావుండాలనేసి లక్ష్మి ఎంతో కోరుకుంటోంది. అలాంటి లక్ష్మి జీవితం కూడా బావుండాలనేసి నువ్వెందుకు కోరుకోవురా? లక్ష్మి ఇదంతా చేస్తుంది నీ మీద ప్రేమ పెట్టుకుని కాదు, తన వల్ల నీ జీవితం పాడవకూడదని. ఇది కూడా ప్రేమే అనుకుని వేరే ఆలోచనలోకి వెళ్ళకు. తను సంజయ్తో సంతోషంగా ఉంది, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు కూడా సంతోషంగా జీవితంలో ఎదిగి తనకు కనిపించు. అప్పుడే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
నన్ను ఝాన్సీని 6 నెలల వరకు కావాలనే దూరం పెట్టాలని నువ్వు డిసైడ్ అయ్యావు. నేనెందుకు అలా చేస్తానురా? 6 నెలల దాకా దాంపత్య జీవితానికి మీరు దూరంగా ఉండాలని రిషికేష్ గురువు గారు చెప్పారు కదా. ఆ గురువు గారు మల్లేషే కదా.